నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసు యంత్రాంగానికి తమ వంతుగా సహకరించాలి. ప్రజలకు కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ సూచన. డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థులు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ తాము కన్న కలలు నెరవేర్చుకోవాలి. స్నాతకోత్సవ వేడుకల్లో వైవియువిసి ఆచార్య చింతా సుధాకర్, ఏపీ కళాశాల విద్యా కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ల పిలుపు. అమరజీవి పొట్టి శ్రీరాములు 15 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ తమ చేతుల మీదుగా నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. ఈరోజు స్థానిక గోకుల్ సర్కిల్ వద్ద 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ, కడప నగరాభివృద్ధిలో భాగంగా ఎన్నడూ లేని విధంగా, ఎవరూ ఆలోచించలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప నగర రూపురేఖలు మార్చే అంశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ సర్కిల్ వద్ద 15 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ప్రతిష్ఠించడం ద్వారా ఈ రోజు నుంచి ఈ సర్కిల్ పేరు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు సర్కిల్ అని కూడా నామకరణం చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో మహోన్నతమైన వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారి పేరుతో సర్కిళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కడప నగరాన్ని ఎవరూ ఆలోచన చేయలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అతి సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని రాబోయే రోజుల్లో మరోసారి ముఖ్యమంత్రిగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ చంద్ర, ఆర్యవైశ్య సంఘం చంద్రశేఖర్, మునగా శ్రీనివాసులు, యనమల రమణయ్య, ముల్లంగి కృష్ణమూర్తి, నాయకులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, తోట కృష్ణ, జయచంద్రారెడ్డి, సుభాన్ బాషా, అంజీ, సిహెచ్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక పండగ దినమని కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఈరోజు కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడము నిజంగా నా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, కడప నగర ప్రథమ పౌరులు సురేష్ అన్న గారు, అదేవిధంగా ఆర్యవైశ్య నాయకుడు పెద్దలు గుబ్బా చంద్రశేఖరన్న గారు, అదేవిధంగా ఆర్యవైశ్య నగరాధ్యక్షులు శ్రీనివాసులు గారు, అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ మన సూర్యన్న గారు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ కడప నగరాభివృద్ధిలో భాగంగా ఈరోజు గతంలో ఎన్నడూ జరగనటువంటి విధంగా, ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కడప నగర రూపురేఖలు మార్చే దిశలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా ఈరోజు ఈ ఏదైతే పాతగా మనం అనుకునే గోకుల్ సర్కిల్ అని ఏదైతే నామకరణం ఉందో ఆ సర్కిల్లో ఈరోజు కాంస్య విగ్రహం సుమారుగా 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి ఈ సర్కిల్ పేరు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు సర్కిల్ అని కూడా ఈరోజు నామకరణం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, గతంలో ఎక్కడ చూసినా కూడా సినిమా థియేటర్ల పేర్లతో సర్కిళ్ళు కూడా మనం మాట్లాడుకునే వాళ్ళము. సంధ్యా సర్కిల్ అని చెప్పి, లక్ష్మీరంగ సర్కిల్ అని చెప్పి, కృష్ణా సర్కిల్ అని చెప్పి, అప్సరా సర్కిల్ అని చెప్పి ఈ విధంగా గతంలో థియేటర్ల పేరుతో మనం సర్కిల్ ఉచ్చరించేవాళ్ళము. కానీ ఇవాళ అన్ని సర్కిల్స్లో కూడా ఈరోజు ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల యొక్క విగ్రహాలను ఈరోజు పెట్టడము, ఆ సర్కిల్ ఆ కూడలి పేర్లను కూడా ఆ మహోన్నతమైన వ్యక్తుల పేర్లతో ఆ సర్కిళ్లను కూడా
మరి రాబో రోజుల్లో అందరూ కూడా మనమందరం కూడా అదే సర్కిల్ వాళ్ళ పేర్లతో కూడా ఆ సర్కిళ్లను కూడా పిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అదే సందర్భంగా కూడా మరి ఏదైతే కృష్ణా సర్కిల్లో కూడా మరి ఏదైతే కృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా కాంస్య విగ్రహాన్ని కూడా మరి ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా కొన్ని చిన్నపాటి పనులు ఉన్నాయి. అది కూడా ఈ నెల ఆఖరికల్లా ఆ విగ్రహం ఆ సర్కిల్ పనులు కూడా పూర్తి చేసి మరి అది ఆ విగ్రహాన్ని కూడా మరి ఆవిష్కరణ నూతన విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవానికి వచ్చిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మా తోటి కార్పొరేటర్లకి, గుబ్బా చంద్రశేఖర్ అన్నకి, తోటి మా ఆర్యవైశ్య సోదరులందరికీ ఈరోజు ఎంతో శుభదినం. కడప పట్టణంలోనే ఎప్పుడో గోకులార్ సర్కిల్లో పొట్టి శ్రీరాములు అద్దె విగ్రహంతో ఇన్నాళ్ళు చేశాం. నిజంగా 2019లో దశ దిశ మార్చే విధంగా ఈ రాష్ట్రానికి జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మనందరికీ శుభదినం. దాంట్లో భాగంగా 12 రోడ్లు వైండింగ్లో కార్యక్రమంలో 5 రోడ్లు వైండింగ్ కార్యక్రమంలో 7 రోడ్లు వైండింగ్ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహం కూడా రోడ్ వైండింగ్ చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్న గోకులార్ సర్కిల్ని పునర్ప్రారంభించి నూతన వైండింగ్ చేసి అలాగే పునఃప్రారంభించిన పొట్టి శ్రీరాములు విగ్రహం కంస విగ్రహం ఇప్పుడు పెద్దది చేసి ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం. నిజంగా మా కడప నగరంలో ఉండే ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఆలోచన చేసుకోవాలి. గత పాలకులు ఎంత నిర్లక్ష్యం చేశారో, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు కడప రోడ్లు వైండింగ్లు అయితే కానీ నూతన విగ్రహాల్లో పెట్టాలనే ఆలోచన చేసిన పాపన పోలేదు. మన జిల్లా ముఖ్యమంత్రి కావడం, రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం, జగన్మోహన్ గారి చొరవతో 75 సంవత్సరాలు ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇరుకు రోడ్లలో మనమంతా నివసించే వాళ్ళం. ఈరోజు ఆయన పుణ్యమా అని చెప్పేసి 11 రోడ్లలో 6 రోడ్లు 7 రోడ్లు వైండింగ్ చేసే కార్యక్రమం చేసి ఈరోజు మేము కడప నగర ప్రజలకి విముక్తి కలిగించాం. నిజంగా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా మేమెంతో గతంలో కూడా పొలుగురు శేషయ్య గారి విగ్రహం కూడా పెట్టేదానికి మా కార్పొరేషన్ స్థలంలో విగ్రహం ఆవిష్కరించేదానికి ముందుండి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళు తీర్మానం చేయకపోగా మేము తీర్మానం చేసి మేము వాళ్ళందరికీ కూడా ఆ పొలుగురు శేషయ్య గారి గుర్తుండే విధంగా విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కడప నగరంలో పొట్టి శ్రీరాములు విగ్రహము గోకులార్ సర్కిల్లో 6 అడుగుల విగ్రహం పెట్టి ఈరోజు పునర్ప్రారంభించుకోవడం ఎంతో సుఖం. నిజంగా ప్రజలందరూ కోరుకోవచ్చు చూడాలి. గత పాలకులు ఎంత నిర్లక్ష్యం చేశారు, ఈ ప్రభుత్వంలో మేము ఏ విధంగా కడప నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం అనే ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఎప్పటికి కూడా వైఎస్ జగన్మోహన్కి అండగా ఉండాలని, అంజద్ బాషా కూడా అందరూ కూడా మీ దీవెనలు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని, రాబోయే ఎన్నికల్లో కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆర్యవైశ్య సోదరులందరూ మద్దతు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఎత్తైన విగ్రహం, ఎక్కడా లేనటువంటి పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినందుకు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి అంజద్ బాషా గారికి మరియు మేయర్ గారికి, ఎంపీ గారికి కూడా మా ఆర్యవైశ్య సభ్యుల తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించేదానికి చాలా కృషి చేసినారు. వీళ్ళందరికీ కూడా మన అభినందనలు తెలియజేస్తాము. అలాగే జరగబోయే మనకు ఆర్యవైశ్యులకు వైఎస్ అంటే పొట్టి శ్రీరాములు గారిని బాగా గుర్తుండేటట్టు చేసిన నెల్లూరు జిల్లాకు ఆ పేరు పెట్టడము, మరియు ఆయన వర్ధంతి రోజు మరియు జయంతి రోజున కూడా ప్రత్యేకంగా సెలవు దినంగా ప్రకటించి మరియు దాని సపరేటు రాష్ట్ర ప్రభుత్వ తరఫున దాన్ని నిర్వహించుకోవడం కూడా చాలా గొప్ప విషయము. కాబట్టి ఆర్యవైశ్య సోదరులారా అందరూ కూడా మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి వచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరియు ముఖ్యంగా మన 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 ఆర్యవైశ్య సోదరులందరూ గమనించుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అని అంటే అది మనకు ఎంతో అత్యంతంగా ఎప్పుడైనా మనకు పలికే వ్యక్తులు, ఎప్పుడైనా మన తోడుండే వ్యక్తులు, ఎక్కడికి రమ్మన్నా వచ్చే వ్యక్తులు మన అంజద్ బాషా గారు, సురేష్ గారు. తర్వాత జరగబోయే ఎలక్షన్లలో అంజద్ బాషా గారికి మరియు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఓట్లు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఏమనగా కడప ఆర్యవైశ్యుల తరఫున మన స్టేట్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి, మన డిప్యూటీ సీఎం అయిన అంజద్ గారికి, మన కడప నగర మేయర్ అయిన సురేష్ అన్న గారికి, ఈ ప్రాంత కార్పొరేటర్ అయిన సురేష్ అన్న గారికి మా ఆర్యవైశ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
ఏ విధంగా అంటే ఈ రోడ్డు వైడనింగ్ కార్యక్రమంలో 6 అడుగులున్న కాంస్య విగ్రహాన్ని చూసేదానికి అందంగా ఉండాలని వాళ్ళు 10 అడుగుల విగ్రహాన్ని శాంక్షన్ చేసి 15 అడుగులు కాంస్య విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అంత గవర్నమెంట్ ఖర్చుతోనే మాకు భారం లేకుండా వారు చేయడము వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా పూర్వము పులుగూరు శేషయ్య కడప మున్సిపల్ ఫస్ట్ చైర్మన్గా వివరించిన ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన విగ్రహం లేక చాలా బాధతో ఉన్నప్పుడు మన కడప నగర సురేష్ అన్న వారి ఆధ్వర్యంలో, అంజద్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు శాంక్షన్ చేసిన పులుగూరు శేషయ్య గారి విగ్రహము ఏదైతే ఆయన కట్టించిన వాటర్ ట్యాంక్ కాడనే నిర్మించబడింది, ప్రతిష్ట జరిగినది. అదేవిధంగా మేమందరం కోరుకునేది ఏమంటే అంజద్ అన్న సురేష్ అన్నను ఏదైతే ముందున్న 6 అడుగులు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తీసేశారో అది ఆర్యవేశ దాతల నుంచి సేకరించి ప్రతిష్ట జరిగిన విగ్రహం కాబట్టి మా విన్నపం ఏమనగా ఏదైతే పులుగూరు శేషయ్య విగ్రహం కానీ ఒక 10 అడుగులు జాగా ఇస్తే ఈ విగ్రహం కూడా పెట్టుకొని ప్రతి మాకున్న ప్రోటోకాల్ ప్రకారము ఆయన జయంతి వర్ధంతి రోజున మేము ఆయనకు సత్కరించుకోవాలని మేము భావిస్తున్నాము. మేము తప్పకుండా ఆర్యవేశ సోదరులంతా మేము కృతజ్ఞతలుగా ఈ వైసీపీ పార్టీకి ఎల్లప్పుడూ ఉంటామని, అదేవిధంగా 2022లో అడగగానే అమావాస్యల వీధిలో సీసీ రోడ్డును శాంక్షన్ చేసి అడుగుతానే సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగినది. అంతకుముందు 2019లో సీసీ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎవరు ముందుకు రాకపోతే ధైర్యంగా మన సురేష్ అన్న ధైర్యం చేసి సూర్య అన్నకు చెప్పి ఎట్ట తిరిగి నువ్వు వేయించాల్సిన రోడ్డు దసరా వస్తుంది అని ఇమ్మీడియట్గా దసరా లోపల వేయించిన దానికి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కడప నగరవాసులు తమ ప్రాంతానికి తమకు మేలు చేసిన నాయకుడికి అండగా నిలబడి ప్రతిపక్ష నేతలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం 30వ డివిజన్లో ఏర్పాటు చేసిన వైసీపీ ఎన్నికల కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో ప్రశాంతియుత వాతావరణంలో ఉంటున్న కడప నగరం కొంతమంది కారణంగా అశాంతికి నిలయంగా మారడం బాధాకరమన్నారు. కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ యువతను పావుగా వాడుకోవడం సరికాదన్నారు. ప్యాకేజీలకు పనిచేసే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇటువంటి తరుణంలో ప్రజలు అన్ని విధాలా ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. అణగారిన వర్గాలకు అండగా నిలబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద దిక్కుగా ఉంటూ ఆయా వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వారి ఆటలు సాగవని అన్నారు. మోసగాళ్లను నమ్మకుండా విశ్వసనీయత కలిగిన నాయకుడికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అహ్మద్ బాషా, ఇలియాస్, డాక్టర్ సోహైల్, కార్పొరేటర్ షఫీతో పాటు పలువురు పార్టీ నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారాలు. మరి ఈరోజు 30వ డివిజన్లో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి కార్పొరేటర్ గారైన షఫీ గారు, మరి మజర్ అలీ ఖాన్ గారు, హబీబుల్లా గారు, మరి ఇర్ఫాన్ గారు, మరి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా మరి ఈ ప్రాంతంలో మరి ఎన్నికల కార్యాలయం ఈరోజు ప్రారంభించడము, మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ఒకటే కడప నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కడప నగర ప్రజలందరూ కూడా వివేకులు, విఘ్నులు, మీరందరూ కూడా మరి ఈరోజు కడప నగరం ఎంతో ప్రశాంతంగా ఉండే నగరం. కడప నగరంలో అనేక మంది మరి రాజకీయ నాయకులుగా, శాసనసభ్యులుగా మరి దశాబ్దాలుగా మరి వాళ్ళందరూ కూడా పాలించడం జరిగింది. మరి ఏనాడు కూడా కడప నగరంలో మరి ఇలాంటి ఒక అభద్రతల భావం అనేది ఎక్కడ మనం ఎప్పుడు చూడలేదు. మరి అలాంటిది ఈరోజు ఏదైతే కక్ష రాజకీయాలు, మరి అదేవిధంగా ఫ్రాక్షన్ రాజకీయాలని మరి ఈరోజు కొందరు నాయకులు వచ్చి కడప నగరంలో ప్రోత్సహిస్తున్నారు, హత్య రాజకీయాలను ప్రేరేపిస్తున్నారు, యువతకు చెడుదారిన వాళ్ళకందరికీ కూడా ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఒకటే ప్రజలందరూ కూడా గమనించాలి, కడప వాసులందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. మరి ఈరోజు
ఏ ప్రభుత్వం మనకు మేలు చేసింది, మరి ఏ నాయకుడు మనకు మేలు చేశాడు, ఈ ప్రాంతానికి ఎవరు మేలు చేశారు అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఒక నమ్మదగిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. మరి ఈరోజు కొందరు రాజకీయ పార్టీలు పెట్టారు, ఎందుకు పెట్టారో తెలియదు. జనసేన అని పార్టీ పెట్టి మరి ఎవరైనా నా పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. కానీ ఆ నాయకుడు మాత్రం మీరు ఎప్పుడు సుమారుగా 10 ఏళ్ళు అయిపోయింది పార్టీ పెట్టి, 10 నుంచి 14 ఏళ్ళు అయింది. 14 నుంచి పార్టీ నడుపుతూ ఆయన ముఖ్యమంత్రి కాడంట, చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి చేస్తానని చెప్తాడు. ప్యాకేజ్ అంతే, ప్యాకేజ్ అందుకుంటే ఏమైనా చెప్తాడు. అందుకే ప్రజలందరూ కూడా గమనించండి. మరి ఇలాంటి వ్యక్తులా మనకు నాయకులుగా ఉండాల్సింది, ఇలాంటి వ్యక్తులా మనకు ఈ రాష్ట్రానికి నాయకులుగా ఉండాలా? మరి అవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు అన్ని వర్గాలకు, ఈరోజు మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఈరోజు చెయ్యి పట్టుకొని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న వ్యక్తి కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందుకు ఈ వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు, మరి అగ్రవర్ణాల్లో కూడా పేదలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూస్తున్నారు. ఆయన ఖచ్చితంగా రాబో రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా మరి ఈరోజు చూస్తున్నాం. ఇక్కడుండే రాజకీయ పార్టీలు సరిపోక మళ్ళీ ఈరోజు ఇంకొక బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునే దానికోసం తహతహలాడుతున్నాడు. మరి ఈరోజు ఒక్కొక్క నాయకుడు చూస్తే వాళ్ళ నాయకులు ఒక్కొక్కరి మెడలో 4-5 కండవాలు ఉన్నాయి. ఏ కండవా ఎవరిదో తెలియదు. ఒక్కొక్క నాయకుని మెడలో 4-5 కండవాలు పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు ప్రజలకు? కేవలం ప్రజల్ని మోసం చేసేదానికోసం వాళ్ళు ఈరోజు ఈ నాయకులందరూ కూడా ముందుకొచ్చారు. అలాంటి మోసగారులకు నమ్మద్దండి. ఖచ్చితంగా మనకు నమ్మదగిన వ్యక్తి, నమ్మదగిన నాయకుడు, విశ్వసనీయత కలిగిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కడప పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మున్సిపల్ పంచాయతీ అధికారుల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప నగర డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ తెలిపారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందిన చోట మాత్రమే వాటిని నెలకొల్పాలని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు ఉండకూడదని ఆయన తెలిపారు. మోటార్ సైకిల్, ఆటో, కార్ ర్యాలీలకు అనుమతి లేదని, ముందస్తు అనుమతితో సాధారణ నడక ర్యాలీలకు మాత్రమే నిబంధనల మేరకు అనుమతించడం జరుగుతుందన్నారు. నిర్వాహకులు పోలీసు అధికారుల నుంచి అనుమతి పొందిన తేదీ, సమయం మరియు రూట్లోనే వెళ్లాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని తెలిపారు. ర్యాలీలలో ఇతరులకు హాని కలిగించే ఎలాంటి వస్తువులు తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. ఇదే క్రమంలో డీజేలకు అనుమతి లేదని, లౌడ్ స్పీకర్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఇతరులకు ఇబ్బంది లేకుండా వినియోగించాలని సూచించారు. ఇవే కాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. నమస్తే కడప ప్రజలకు, తర్వాత కమలాపురం నియోజకవర్గము, ఒంటిమిట్ట, సిద్ధవటము, అదేవిధంగా కడప టౌన్లో ఉన్నటువంటి అందరికీ కూడా, ప్రజానాయకులకు, అదేవిధంగా ప్రైవేట్ ఆర్గనైజర్స్ ఏదైనా ఒక ఫంక్షన్ చేయడానికి కానీ, ప్రెసిడెంట్స్ కానీ, వాళ్ళందరికీ పోలీస్ తరఫు నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే, కమింగ్ డేస్ ఆర్ కొద్దిగా సెన్సిటివ్ డేస్. ప్రజాశాంతిని దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినటువంటి కొన్ని ప్రొవిజన్స్ని మేము ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాము. అవి నాయిస్ పొల్యూషన్కి సంబంధించింది, శబ్ద కాలుష్యానికి సంబంధించింది. ఈ శబ్ద కాలుష్యానికి సంబంధించి పర్మిటెడ్ డెసిబల్ సౌండ్స్ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా సైలెన్స్ జోన్స్ అని కొన్ని డైరెక్ట్ చేయబడతాయి. ఇవన్నిటినీ కూడా మేము ఇచ్చేటటువంటి ప్రొసీడింగ్స్లో మెన్షన్ చేస్తాము. ఏ వేలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంత శబ్దంతో వెళ్ళాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా దాంట్లో మేము పొందుపరుస్తాము. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రజాశాంతిని కోరుకునే అందరూ కూడా డెఫినెట్గా పోలీసులతో సహకరించాలి. అదేవిధంగా ఫ్లెక్సీలు ఏవైతే పెడుతున్నారో ఆ ఫ్లెక్సీలు విషయంలో ఖచ్చితమైనటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
ఆ కన్సర్న్ మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీ కానీ, మున్సిపాలిటీ అథారిటీస్ కానీ, లేకపోతే పంచాయతీ ఉంటే పంచాయతీ అథారిటీస్ దగ్గర డెఫినెట్గా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకొని చలాన్ కట్టాలి. ఆ ఫ్లెక్సీ కింద ఖచ్చితమైనటువంటి ఒక ఇది ఉంటుంది, అంటే ఏ అథారిటీ ఇచ్చారు, ఎన్ని రోజులు ఇచ్చారు, ప్లేస్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనేది. ఇవి లేకుండా ప్రయర్ మున్సిపాలిటీ అథారిటీ పర్మిషన్ కానీ, పోలీస్ పర్మిషన్ అథారిటీ లేకుండా ఫ్లెక్సీలు పెట్టడానికి వీల్లేదు. డెఫినెట్గా మేము వాటిపైన చట్టపరమైనటువంటి చర్యలు డెఫినెట్గా తీసుకుంటాము. వితౌట్ నోటీస్ వాటిని మున్సిపల్ అథారిటీస్తో చెప్పి రిమూవ్ చేపిస్తాము. కాబట్టి అందరూ కూడా ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు అందరూ కూడా మన ప్రజాశాంతిని దృష్టిలో పెట్టుకొని దయచేసి అందరూ మాకు కోఆపరేట్ చేస్తారని చెప్పి అందరికీ పోలీసుల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ వయలేట్ చేస్తే డెఫినెట్గా 100% ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తప్పకుండా తీసుకుంటాం. కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సుభిక్ష పాలనకు మద్దతు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారం అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి, ఆ పార్టీ నేత సింగారెడ్డి రామచంద్రారెడ్డిలు పిలుపునిచ్చారు. కడప పార్లమెంటు పరిధిలోని బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా పోరు పేరుతో వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను తెలియజేసే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు రాష్ట్రంతో పాటు జిల్లాలో భూ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలు, ఇతర అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్నట్లు వారు చెప్పారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసేంత వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని వారు వివరించారు. ఈ విషయంగా ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రజా పోరులో భాగంగా ఈ యొక్క కడప పార్లమెంటులో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈరోజు జగన్ ప్రభుత్వం పైన ప్రజా పోరు ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ మేలుకొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి భూ మాఫియా కానీ, భూ కుంభకోణాలు కానీ, ఇసుక మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, వీటన్నిటి మీద జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఎమ్మెల్యేల దౌర్జన్యాలపైన, కార్పొరేటర్ల దౌర్జన్యాలపైన కూడా ఈ యొక్క ప్రజా పోరులో వారందరినీ ఎండగడతాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి నిరూపణ చేస్తాం. కడప ప్రజలందరికీ, కడప పార్లమెంట్ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు సుభిక్షంగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే మనమందరం కూడా ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాం, ప్రశాంతంగా పనులు చేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలపరచండి, ప్రజా పోరులో మీరు కూడా భాగం కండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఒక నిమిషం బాబు, అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ నుండి ఫిబ్రవరి 29 వరకు ఏదైతే రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన మాఫియా రాజ్యం నడుపుతున్న జగన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రజలకు తెలియజెప్పే విషయం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పోరు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈరోజు కడప జిల్లాలో కూడా ఈ భారతీయ జనతా పార్టీ ప్రజా పోరు కార్యక్రమాన్ని ఈ అప్సరా నడి సెంటర్ నుంచి మేము మొదలు పెట్టుతున్నాం. ఈరోజు కడప జిల్లాలో భూ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, నకిలీ విత్తనాల మాఫియా, శాండ్ మాఫియా, ఇలా మాఫియా రాజ్యం నడుపుతున్న జగన్ ప్రభుత్వాన్ని వెంటనే దించాలని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మాఫియా ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్ని దించాలని ప్రజలకు అవగాహన చెప్పే కార్యక్రమంలో జగన్ మీద యుద్ధం ఈరోజు మొదలు పెట్టబోతున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. రాబోయే ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు, ఈ అవినీతి రాజ్యాన్ని అంతం చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరుబాట పడుతుంది. ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొంటున్నారు. ఈ మా సింగారెడ్డి గారి, రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కన్వీనర్గా ఈ ప్రజాపోరు కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా, అసెంబ్లీల వ్యాప్తంగా, మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు ప్రజాపోరును తీసుకుపోతాము. జగన్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కడప పట్టణంలో చూస్తే ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మేయర్, వారి అనుచరులు ఈరోజు పేదల భూములు లాక్కొని పేదలకు ఏదైతే నీడ లేకుండా చేస్తున్న ఈ మాఫియా కడపలోనే, వీరి అంతం కూడా రాబోయే రోజుల్లో వీరిని గద్దె దించే వరకు పోరాడతాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అంజాద్ బాషా ఏదైతే ఆక్రమించుకున్నాడో పేదల స్థలాలు వారికి తిరిగి ఇవ్వాలి. సురేష్ బాబు గారు మేయర్ ఏదైతే దందాలు చేస్తున్నారో వారు మానుకోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్తుంది. ఈరోజు తుఫాన్లో ఇసుక డంపు కొట్టుకుపోయిందని చెప్పి ఆ ఇసుకను కూడా దోచుకున్న ఈ వైసీపీ నాయకుల ఆగడాలను అరికడతాం. ఏదైతే ఈరోజు నిన్నటి రోజున ఛత్రపతి శివాజీ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే శోభాయాత్ర జరుగుతున్న సందర్భంలో ఏదైతే ఈ మూకలన్నీ కూడా తోడై దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాటిని పోలీసులు నిలువరించలేక అక్కడ మా మైకులు ఆపడం జరిగింది. కాబట్టి పోలీసులు కూడా తెలుసుకోవాలి, మేము యథేచ్ఛగా మేము హిందూ మత ఔన్నత్యం కోసం, రామరాజ్య స్థాపన కోసం కడపలో చర్యలు తీసుకుంటాము. బీజేపీ ప్రజాపోరు ద్వారా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్కు బుద్ధి చెప్తాము, గడ్డి పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ తాము కన్న కలలు నెరవేర్చుకోవాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్, ఏపీ కళాశాల విద్యా కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్లు పిలుపునిచ్చారు. కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఈరోజు స్నాతకోత్సవ వేడుకలు ఉల్లాసభరిత వాతావరణంలో సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ, డిగ్రీ విద్యార్థులుగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు నిర్దేశించుకున్న మేరకు అడుగులు ముందుకు వేయాలన్నారు. ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయాలు జీవితంలో కీలకంగా మారుతాయని తెలుసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమపై అనేక ఆశలు పెట్టుకుంటారని, వారి ఆశలు నెరవేరేలా చూడాలని అన్నారు. భవిష్యత్తులో వివిధ రంగాల్లో స్థిరపడి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు. అంతకుముందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రనాథ్ కళాశాల ప్రగతి నివేదికను సమర్పించారు. అనంతరం డిగ్రీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బంగారు పథకాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య వైవి వెంకట సుబ్బయ్య, ఆర్జేడీ డాక్టర్ బాబుతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్తేనండి. ఈరోజు గవర్నమెంట్ కాలేజీ ఫర్ మెన్ రెండవ స్నాతకోత్సవ సందర్భంగా ఈ కాలేజీ స్టాఫ్కు, స్టూడెంట్స్కు, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుసుకుంటున్నాను. కాలేజ్ కమిషనరేట్ వాళ్ళు నిర్ణయించిన ప్రకారము లాస్ట్ ఇయర్ నుంచి ప్రతి గవర్నమెంట్ కాలేజీలో, ఆటానమస్ కాలేజీలో వాళ్ళే స్నాతకోత్సవం జరుపుకోవాలని ఒక రూల్ తీసుకొచ్చారు. దాని ప్రకారము ఈ కాలేజీ ఒక పూర్వపు కాలేజీ, చాలా ఓల్డ్ కాలేజీ, 70 సంవత్సరం జరుపుకుంటుంది ఈ ఏడాది. ఈ సందర్భంగా ఈ రెండో కాన్వకేషన్ జరుపుకొని నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి అవార్డు ప్రదానం చేయడానికి, డిగ్రీ ప్రదానం చేయడానికి పిలిచిన దానికి కాలేజీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్స్కు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళ లైఫ్లో మంచిగా సెటిల్ కావాలని కోరుకుంటూ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఈరోజు ఎంతో సుదినం. కడప గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్ అటానమస్ అయినటువంటి మన ఈ కాలేజీ రెండవ గ్రాడ్యుయేషన్ డేని నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలామంది పిల్లలకు మన కమిషనర్ గారు పోలా భాస్కర్ సారు, అలాగే మన వైస్ ఛాన్సలర్ సుధాకర్ సార్ గారు విచ్చేసి పిల్లలను ఆశీర్వదించి పిల్లలకు ఎలా మెలగాలి, ఇంతవరకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఎలా చదువుకున్నారు, రేపటి రోజు వారు జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి అన్న ముఖ్యమైనటువంటి విషయాలను, ఘట్టాలను వారికి తెలియజేసి, నిజంగా ఈ భావి భారత పౌరులుగా మీరు ఎదగాలి అంటే ఇంత మంచి మీరు గ్రాడ్యుయేషన్ను తీసుకోవడమే ఒక ఎత్తు అయితే, దాన్ని మీరు రేపటి సమాజానికి కావలసినటువంటి
భారత భావి పౌరులుగా తిరగాలని వారిని ఆశీర్వదించడం అనేది మహదానందంగా ఉంది. నిజంగా ఇది ఒక పండగ. ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, పిల్లలందరూ కూడా ఆనందంగా వారి సర్టిఫికెట్స్ను వారు తీసుకొని వారు ఆ గౌన్ వేసుకొని ఆనందంగా ఒక పండగ వాతావరణాన్ని అందరూ కలిసిమెలిసి ఉండడం నిజంగా ఆనందించదగ్గ విషయం. అలాగే ఒక రకమైనటువంటి బాధ కూడా ఉంది. పిల్లలు ఇది లాస్ట్ ఈరోజు, వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ స్నేహితులను, ఫ్రెండ్స్ను, ఎంతోమందిని వారు ఒకసారి వీడ్కోలు చెప్పేటువంటి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా జరుగుతుంది అన్నది తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ సార్ గారికి ప్రత్యేకంగా, ఈ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ కూడా అద్భుతంగా వారి పిల్లలను తీర్చిదిద్దారని తెలియజేయటం సంతోషిస్తూ, ఈ కాలేజీ డెవలప్మెంట్ బోర్డుకు నేను సెక్రటరీగా ఉన్నందుకు మరింత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విసిగి వేసారిన ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలోని చలమారెడ్డి 4వ డివిజన్లో పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి మాధవిరెడ్డి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే నగరంలోని 1, 2, 3, 4 డివిజన్లకు సంబంధించి పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవిరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా చిలమారెడ్డిపల్లెలో శ్మశాన వాటికకు సంబంధించి స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. నగర పరిధిలోని ఈ ప్రాంతంలో 2000 మందికి పైగా జనాభా నివసిస్తుండగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం లేకపోవడం దారుణమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో అన్ని సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకునే బాధ్యతను తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రజలు చంద్రబాబుకు తోడ్పాటు అందించి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కడప నగర పరిధిలోని శ్రీనగర్ కాలనీ వాసులు ఐకమత్యంగా స్థానికంగా పూజలు నిర్వహించుకునేలా రాములవారి ఆలయాన్ని నిర్మాణం చేపట్టడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని కడప నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. కడప శ్రీనగర్ కాలనీలో నిర్మించిన ఆలయంలో ఈరోజు శ్రీరాముడు, వినాయకుడు, సరస్వతీమాత విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి హాజరైన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పూజల్లో పాల్గొన్న మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించడాన్ని స్థానికులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. తమ కాలనీలోనే ఆలయాన్ని నిర్మించుకొని నిత్యం పూజలు నిర్వహించుకోవాలని భావించడంపై ఆలయ కమిటీని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాలనీ వాసులపై స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, శ్రీనగర్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నలభై ఏళ్ళుగా ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతున్నా కానీ ఈ ఏరియాలో శ్రీనగర్ కాలనీ వాసులు 1 to 3 కాలనీ వాసులు అందరూ ఒక గుడిని నిర్మించుకోవాలి అనే సంకల్పంతో కేవలం 90 రోజుల్లో 17 రోజులు సలదాత ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన తర్వాత 17 రోజుల్లోనే ఈ ఆలయాన్ని నిర్మించి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం అనేది చాలా గర్వకారణం. ఈ దినం అనగా గుడి కట్టిందే కాకుండా గర్భ స్తంభం ఒకటి, ధ్వజస్తంభం ఈరోజు స్థాపించి రాములూరు విగ్రహము, వినాయకుని విగ్రహము, సరస్వతి విగ్రహాలు కూడా ప్రతిష్ఠ చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజలు అందుకోవడం, కళ్యాణం ఈరోజు చేసుకోవడం ఈ ప్రాంత వాసులు ఎంతో సంతోషం. వాళ్ళందరినీ కూడా స్థలదాతని ఈ కమిటీ, ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ వారిని అభినందిస్తున్నా. నిజంగా పూర్వం తల్లి లాంటిది ఊరికి దేవాలయం మనకు నిర్మించుకోవాలి, ఆ నిత్యం పూజలు జరగాలనే ఆలోచనతోనే ఈ ప్రాంతం ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధి జరుగుతున్నాయని ఆలయం నిర్మించుకోవడం, ఈరోజు ఈ కాలనీ వాసులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి కేవలం 17 రోజుల్లో ఆలయం నిర్మించుకొని ఇక్కడ పూజలు చేయడం అనేది చాలా సంతోషం. ఈ ఆలయ కమిటీ వాళ్ళకి, ఉత్సవ కమిటీ వాళ్ళకి, ఈరోజు ప్రాణ ప్రతిష్ఠించిన విగ్రహాలు దాతలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసు యంత్రాంగానికి తమ వంతుగా సహకరించాలి. ప్రజలకు కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ సూచన. డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థులు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ తాము కన్న కలలు నెరవేర్చుకోవాలి. స్నాతకోత్సవ వేడుకల్లో వైబీయూ వీసీ ఆచార్య చింతా సుధాకర్, ఏపీ కళాశాల విద్యా కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.